హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి మేడం. మంచు మోహన్ బాబు గారు అండ్ మంచు మనోజ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో గొడవ పడ్డారని, మంచు మనోజ్ గారు అయితే గాయాలతో సహా హాస్పిటల్కి వెళ్ళాం. ఆ విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇవాళ కూడా వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం హై టెన్షన్ అంటే బౌన్సర్లను తీసుకొని కాపలా పెట్టుకోవడం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఫ్యామిలీస్ లో గొడవలు ఉండడం సహజమే, కాకపోతే సెలబ్రిటీలో ఇళ్లలో ఉన్నప్పుడు మాత్రం అవి కాస్త జనాల్లోకి వెళ్తూ ఉంటాయి, అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరిగింది మేడం? ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అండి. సెలబ్రిటీల ఇళ్లలో అయినా సరే, మామూలు వాళ్ళ ఇళ్లలోనైనా ఇలా జరగడం మట్టుకు వాంఛనీయం కాదు. అయితే మరి అసలు గొడవలు ఎందుకు వస్తాయి అంటే, 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఆర్థిక కారణాలు, ఈగో కారణాలు, లేకపోతే మనుషులకి మధ్యలో పొసకపోవటము, ఇవి తప్పితే ఇంకా కారణాలు ఏముంటాయి చెప్పండి. మరి ఈ కారణాలని వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పెంచి పోషించుకుంటున్నారు తప్పితే 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితమో కూడా ఇలాంటి గొడవ ఒకటి జరిగింది. ఆ జరిగినప్పుడైనా సరే ఇది మేల్కొని దీన్ని కొంచెం ఒక పులి స్టాప్ పెట్టే పని ఇంటి పెద్దగా మోహన్ బాబు చేసి ఉండాల్సింది. కానీ అసలు మోహన్ బాబు దగ్గరనే ఒక రకమైన మనస్తత్వం, మనం ఆశించిన మనస్తత్వం ఉండదు. ఆయన కాస్త గొడవలకే సిద్ధం అన్నట్లు ఉంటాడు. మరి ఈ గొడవలకే సిద్ధం అన్నట్లు ఉన్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఎక్కడ తగ్గరు, ఎవరు తగ్గరు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తగ్గటం అనేది ఉండదు. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పింది వినరు, పెద్దవాళ్ళు చేసింది చేస్తారు. చెప్పింది వినరు, వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అదే చేస్తారు. మరి మొదటి నుంచి మోహన్ బాబు యొక్క అగ్రెసివ్ మెంటాలిటీని చూస్తూ పెరిగాడు మనోజ్, విష్ణు. అయితే విష్ణు కాస్త గోడ మీద పిల్లిలాగా చాలా తెలివిగా, చాలా అంటే ఒక రకంగా అతను ఒక గుండెలు తీసిన బంటులాగా అతను వ్యవహరిస్తాడు అనేది క్లారిటీ. మోహన్ బాబు కూడా విష్ణు వైపే ఉంటాడు అనేది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు తండ్రికి జీ హుజూర్ అన్నట్లుగా విష్ణు ఉంటాడు. అవసరమైతే వ్యక్తిత్వాన్ని చంపుకునైనా సరే వెన్నెముకలేనితనంగా ఉండగలుగుతాడు. అతను ఉంటాడు కాబట్టి అతని దగ్గర పసుకుతుంది. ఇప్పుడు మోహన్ బాబు లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా రెండో వాళ్ళు అణిగిమణిగి ఉంటేనే ఉండగలుగుతారు, ఎదురు తిరిగితే ఉండలేరు. వాళ్ళని ఉండనివ్వడు అతను. మరి ఇలా అణిగిమణిగి ఉంటాడు కాబట్టి విష్ణుతోటి ఆయనకి పొసిగింది. ఇప్పుడు లక్ష్మి అంటే ప్రేమ ఎక్కువ కాబట్టి ఆమె డామినేట్ చేసినా ఆయన ఎంతో కొంత భరిస్తాడు, మళ్ళీ వెంటనే ఆవిడ తగ్గుతుంది, ఏదో వాళ్ళిద్దరికి అలా నడిచిపోతుంది. సరే, ఇదంతా చూస్తూ నా జీవితం ఇంతే, నాకు దక్కిందే ఇది, ఇక నా బతికింతే అని నిర్మల్ గారు కూడా పాపం సర్దుకుపోతుండొచ్చు. కానీ మనం సర్దుకుపోవడానికి ఇష్టంగా లేడు. అలాంటప్పుడు మనం ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అంటే, తండ్రిగా సమర్థించుకోవాల్సిన సందర్భం ఇది. పిల్లలు ముగ్గురు సమానం. ఇప్పుడు భార్య ఎంత నలిగిపోతుందో కదా ఈ విషయాల్లో. అటు పెంచింది ఆ ఇద్దరిని, ఆమె కనకపోయినా. ఈ పిల్లోడిని కనింది, పెంచింది. మరి ఆమెకెంత బాధ ఉంటుంది. అసలు ఆమె బాధను వీళ్ళెవరూ ఖాతరు చేయట్లా. ఖాతరు చేస్తే స్టోరీ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు సినిమాల్లో చూపించినట్లు నువ్వు నేను కావాలా, నీకు కొడుకు కావాలా తేల్చుకో అని అన్నాడు అనుకోండి ఒక భర్త ఒక భార్యని, ఆవిడ ఏమంటది, మంగళసూత్రాలు ఇలా తీసి పట్టుకొని వాటిని కళ్ళకద్దుకుని, పతియే ప్రత్యక్ష దైవం అండి, మీ తర్వాతే నాకు పిల్లలు, మీతోనే నాకు స్వర్గమో నరకమో అని చెప్పి మాట్లాడతారు. పాప ఆవిడ కూడా అలా సినిమాల్లో చూపించినట్లే ఆవిడ కూడా ఉండుండొచ్చు పాపం నిర్మల్ గారు. సరే, మనోజ్ అట్లా లేడు. లేకపోవటానికి కూడా మనోజ్ అంత అత్యాస్పరుడైతే కాదు. ఏ మాట కామాట మనోజ్కి సొసైటీలో అతనికి ఒక డిఫరెంట్ నేమ్ ఉంది. అతను మంచిగా ఉంటాడని, నలుగురిని కలుపుకుపోయేటట్లు ఉంటాడని, నలుగురిలో తాను ఒకళ్ళ ఉంటాడని, చాలా సింపుల్గా ఉంటాడని, అలాగే ఎవరికన్నా సహాయం చేయాలి అంటే ముందుంటాడని, అలాంటి మనస్తత్వం అతను చూస్తేనే అర్థమైపోతుంటది మనకి. కానీ మరి ఇలాంటి పిల్లవాడితో ఎందుకు తగాదా వస్తుంది ఒక అన్నకు కానీ ఒక తండ్రికి కానీ అంటే, వాళ్ళ స్వార్థం, ఒకళ్ళది పెత్తనము ఒకళ్ళది స్వార్థం. ఈ రెండింటిని భరించలేకపోతున్నాడు మనోజ్. సింపుల్, వాళ్ళ మధ్యలో గొడవలకి ఇంతకంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు.
ఎవరికి అర్థం కాని విషయం ఏం కాదు, ప్రతి కొంపలోనూ ఉన్న విషయమే. ఏది ఏమైనా ఒక తండ్రిగా పిల్లలందరి పట్ల సమభావం చూపించాల్సిన బాధ్యత మటుకు తండ్రికే ఉంటది, కుటుంబ పెద్దగా. మరి అలాంటిది ఎక్కడో ఏదో ఈక్వేషన్స్ లో తేడా వచ్చింది. చిన్నప్పుడు పిల్లలందరినీ ఒకలానే చూస్తారు తల్లిదండ్రులు, కానీ పెద్ద అయ్యే క్రమంలో కొంతమంది చాలా టక్కరిగా, చాలా మోసం అని అయితే అనను కానీ ఒకంత తెలివితోటి తల్లిదండ్రులను ఆకట్టుకునే పిల్లలు ఉంటారు కొంతమంది. తల్లిదండ్రిది తప్పైనా తప్పని చెప్పరు, ముక్కుసూటిగా ఉండరు. వాళ్ళని 24 గంటలు వాళ్ళని ఐస్ చేయటానికి, వాళ్ళని కాకాబట్టడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది పిల్లలు. 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఒక రకంగా, ఒకళ్ళు ఒక రకంగా, ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు. ఈ కాకాబట్టే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంచెం ఎక్కువ అందుతూ ఉంటుంది. వాటి కోసం ఇప్పుడు స్వార్థం ఉన్నప్పుడే నాటకాలు కావాలి, స్వార్థం ఉన్నప్పుడే దొంగ నాటకాలు కావాలి, వేషాలు వేయాలి, మాయ చెయ్యాలి, మర్మంగా ఉండాలి. మరి స్వార్థం ఉంది విష్ణుకి, అర్థమైపోతుంది క్లియర్ కట్ గా. మరి మనం ఈ నిర్ధారణకి ఎందుకు రావాల్సి వస్తుంది అంటే, పోయినసారి గొడవప్పుడు ఈసారి గొడవప్పుడు కూడా ఎవరెవరికి గొడవ జరుగుతుంది ఇక్కడ? మనోజుని నిన్న వినయ్ అనే అతను, ఆ కాలేజీలో పనిచేసే అతను కొట్టాడు. వినయ్ అనే అతను, ఎంత ధైర్యం ఉండాలి అతనికి? అతను ఒక ఎంప్లాయీ అయ్యుండి, ఇతను కూడా ఓనర్ కదా ఒక రకంగా. మనం ఓనర్లు ఎంప్లాయీలను కొట్టడం చూసాం కానీ ఒక ఎంప్లాయీ ఓనర్ను కొట్టడం చూసామా? అంటే అతనికి వెనకమాల ఎంత దన్ను లేకపోతే, ఎంత ఆ కుటుంబంలో నుంచి అతనికి ఒక సపోర్టు సహాయ సహకారాలు లేనిదే చేయలేడు కదా వినయ్. ఇప్పుడు రేపు పొద్దున కేసులు అయితే ఏదైతే అదైంది మేము చూసుకుంటాం, చేస్తారో చూస్తారో చూడరో తర్వాత విషయం, ఏదైతే అదైంది నేనున్నాను అని చెప్పి ఉసిగొలిపోకపోతే అవి వినయ్ అన్న అతను ఎందుకు చేస్తాడు? పోయినసారి కూడా ఒక మేనేజర్ తోటి గొడవ పడ్డాడు మనోజు. ఈ వినయ్ అన్న అతను కాలేజీలో పనిచేస్తాడు. ఈ కాలేజీలో పనిచేసేటప్పుడు అక్కడ అవకతవకలకి, ఆర్థిక అవకతవకలకి, అన్ని అవకతవకలకి అతని చేతిలో వ్యవహారం ఉంది. వాటిని నిలదీయటానికి మనోజు ముందుకొచ్చాడు. అక్కడనే గొడవ అయింది. ఇప్పుడు పోయినసారి కూడా వాళ్ళ కాలేజీ ఫంక్షన్లో ఇప్పుడు ఫీజుల దగ్గర బాగా వేధిస్తున్నారు అని తెలిసినప్పుడు తల్లిదండ్రులతో అండగా మనోజ్ ఉన్నాడు. మీరు గమనించే ఉంటారు ఈ వార్త. అలాగే కాలేజ్ ఫంక్షన్లో కూడా అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి అనుకూలంగా మాట్లాడాడు. అప్పుడు కూడా చాలా మంది కోపం వచ్చింది. కొంతమంది సినీ పెద్దలు కూడా కావాలని చేస్తున్నాడు మనోజు, అది ఇది అని చెప్పి మాట్లాడారు మోహన్ బాబు దగ్గర ప్రాపకం కోసం. ఈ మధ్యలో మాట్లాడే వాళ్ళ వల్ల కూడా తగాదాలు ఎక్కువ వస్తాయి. మీరు ఒక హంసలాగా మంచికి మంచి, చెడుకు చెడు, నీరుకు నీరు, పాలకు పాలు లాగా మాట్లాడాలి. అలా మాట్లాడుకోకుండా ఒకరిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడటము. ఇప్పుడు ఇంట్లో అందరూ ఒకటైపోయి మనోజ్ను ఒక్కడిని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా అందరిలోకి చిన్నపిల్లాడు, ఆ పిల్లోడిని పట్టుకొని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ కుటుంబ సభ్యుడిని కొట్టించారు అంటే మిమ్మల్ని కూడా కొట్టించుకున్నట్టే లెక్క. మరి ఈ మాత్రం అవగాహన కావచ్చు, ఈ మాత్రం తెలివితేటలు కావచ్చు మోహన్ బాబుకి లేక కాదు. కానీ అతని అహంకారము, అతని మనస్తత్వము ఈ ఆలోచనని చంపేసి కన్న కొడుకునైనా సరే కాదనుకునేదాకా, కన్న కొడుకుని తన దగ్గర పనిచేసే ఉద్యోగి చేత కొట్టించేదాకా మోహన్ బాబు వెళ్ళాడు అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు. ఏది ఏమైనా అందరినీ కూర్చోబెట్టి నేను ఇంతే చేస్తా, నేను ఇంతవరకే చేస్తా, అందరికీ సమానంగా చేస్తా, అందరినీ సమంగా చూస్తా అని ఉంటే అయిపోయిండేది కదా. ఎందుకు ఆ పని చేయలేకపోయాడు? అంటే విష్ణు ఏమన్నా విష్ణు చక్రం తిప్పుతున్నాడా, మనోజ్ తిప్పలేకపోతున్నాడా అనేది ఆలోచించాల్సిన విషయమే. అందుకని తల్లిదండ్రులు ముందుగా మేల్కొని ఇలాంటి గొడవలు చూసిన తర్వాత అయినా సరే మీరు అసలు సంపాదించకండి పిల్లల కోసం. సంపాదిస్తే దాన్ని ఒక పద్ధతిగా ఖర్చు పెట్టండి. అది ఇది కాదనుకుంటే నేను సంపాదించాను, నా డబ్బు నేను వీళ్ళకి ఇవ్వక్కర్లేదు, నేను ఒక్కొక్కకో పిల్లికో లేకపోతే ఒక అనాథాశ్రమానికో రాసుకుంటాను అనే హక్కు కూడా ఉంది. అలా చేయరు. మళ్ళీ వీళ్ళ లెగసీ కంటిన్యూ అవ్వాలంటే వీళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిందే.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇంటి పెద్దగా ఇన్ని సంవత్సరాల చాలా క్రమశిక్షణ ఉంది అంటారు మోహన్ బాబుకి. మరి ఆ క్రమశిక్షణ అంతా ఏమైపోయిందో, ఆ విచక్షణ అంతా ఏమైపోయిందో, ఆ వివేకం ఏమైపోయిందో ఇవాళ తండ్రి కొడుకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని మళ్ళీ మధ్యలో అసలు ఏమీ లేవు, ఇదంతా వట్టి పుకార్లే, మా మీద ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడము, ఇవన్నీ ఏదో కవరప్ చేసుకున్నారు, మేకప్ వేసుకున్నారు. కానీ గొడవలు జరిగిన మాట వాస్తవం. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మాట వాస్తవం. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్న మాట వాస్తవం. పిల్లవాడు మట్టుకు తన్నులు తిన్నాడు. దీనికి నా పూర్తి అది పెళ్ళయి ఒక కూతురున్న తర్వాత భార్య ముందు కొట్టడము అనేది ఒక రకంగా అసలు అతనికి చాలా ఇన్సల్ట్. అంటే భార్య ముందు అంటే భార్య ముందు అసలు ఏదైనా వాళ్ళిద్దరూ ఒక భార్యాభర్తలు, ఆమె ఎంత బాధపడుతుంది, నా భర్తను కొడతారా అని ఆమె ఎంత బాధపడుతుంది.